గైస్, ఇది మొన్నటి వీడియో కంటిన్యూయేషను. నేను ఫస్ట్ చాప్టర్ హాఫ్ నుండి చెప్తున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందంటే, వాళ్ళు కెఫేలో కూర్చోంటారు కదా, వాళ్ళు కెఫే నుండి ఇంటికి వస్తుంటారు. సో అక్కడ నుండి చెప్తున్నా. వాట్సాప్ అని చెప్పి 0 అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న, నువ్వు కొన్ని రోజుల్లో 15 అవుతావు, నువ్వు నిజమైన స్వార్డ్ స్మిత్ అవ్వాలంటే నీకు షైనీది కాకుండా ఒక విషయం చూపిస్తా అని అంటాడు. అప్పుడు 0 అంటాడు, నేను జోక్ చేయట్లేదు, నేను నిజంగానే స్వార్డ్ స్మిత్ అవ్వాలనుకుంటున్నాను, నేను సీరియస్గానే నేను ఈ స్టెప్స్ను ఫాలో అవ్వాలనుకుంటున్నాను. దట్స్ ఆల్, అయితే చేసేయి. 0 ఒక దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు 0, కటానాలని యుద్ధాల్లో వాడతారా? అవును అని చెప్పి వాళ్ళ నాన్న అంటాడు. లైఫ్స్ని సేవ్ చేయడానికే కాదు, వాళ్ళని చంపడానికి కూడా వాడతారు అని చెప్పి వాళ్ళ నాన్న చెప్తాడు. ఆ కటానాలు ఈవిల్ చేతిలో పడితే మంచి వాళ్ళని చంపేయచ్చు. స్వార్డ్ స్మిత్గా మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఆ భారాన్ని మొయ్యగలవా? 0 ఏమంటాడంటే, నాకు తెలీదు, కానీ కటానాలు ఎవరి చేతిలో ఉండాలంటే ఈవిల్ని చంపాలనుకునే వాళ్ళ చేతిలో ఉండాలి. అంటే మన చేతుల్లో. అది ఉండాలంటే మనకి మన మీద నమ్మకము ఉండాలి, మనకి రూల్స్ కూడా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నీ మొదటి కటానా నమ్ముతావో, నువ్వు కటానా ఎవరికైనా ఇస్తే ఆ 2 వచ్చి నీ భుజాల మీద పడతాయి, ఒక భారంలాగా. నువ్వు ఆ భారాన్ని మొయ్యగలవా? చెప్పు, నువ్వు ఆ భారాన్ని మొయ్యగలవా? అది నేను చేయగలనా అది నాకు తెలీదు. ఇప్పుడు నేను కమిట్ అయిపోయాను, నేను మొదలు పెడతాను, ఇంకా అంతే. సరే అయితే మళ్ళీ కత్తులు తయారు చేద్దాం పద. ఇప్పుడు 0 ఇన్నర్ వాయిస్, ఎస్, అది మా నాన్న అంటే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నాన్న మాట్లాడతాడు. నువ్వు అదే అనుకుంటే ఏదైతే మిగిలిందంటే నిన్ను నమ్మడం మాత్రమే మిగిలింది. ఇప్పుడు నువ్వు చేసిన చెత్త అంటే టటామీ మ్యాట్ నరికావు కదా, దాన్ని నువ్వు ఎత్తాలి. ఓ సారీ. ఇప్పుడు కట్ చేస్తే వేరే దగ్గర. సరే, ఇప్పుడు వాడిని చంపేయండి. 38 months లేటర్ కట్ చేస్తే, ఓ నువ్వే చివరివాడివా, అయితే నిన్ను అంత తొందరగా చంపలేము. చపాక్ అని చెప్పి వాడు ముఖం మీద పేపర్లు విసిరి కొడతాడు. మీరందరూ జోకర్లు, మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు చాలా మండుతుంది. సరే ఇప్పుడు చెప్పండి, మీ మూమెంట్లో ఇంకా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, నాకు తెలియాలి. పాపం వాడు మాట్లాడడానికి కూడా భయపడుతున్నాడు. ఏంటి? మీ కోరోగూమి ఎలకలు ఇక్కడికి వచ్చే ముందు మేము చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మీరు వైలెన్స్తో స్ట్రీట్స్ని రూల్ చేస్తున్నారు, డబ్బుల్ని, ల్యాండ్ని సీజ్ చేస్తున్నారు. మీరే జోకర్స్, స్ట్రీట్ల మీద తిరిగే చీడ పురుగులు లాంటోళ్ళు. గైస్, చిన్న 4th wall బ్రేక్. బాగా డబ్బింగ్ చెప్తుంటే ఏం ఫీల్ ఉన్నది. సరే కంటిన్యూ. ఒరే అబ్బాయి, నీ బ్రేవరీ నాకు నచ్చింది, కానీ ఇప్పుడు నేను చెప్పేది విను. మమ్మల్ని ఎవరు కాపాడుకుంటున్నారో తెలుసా? ఆ సార్సరరే కదా. నేను భయపడినాను, ఆ పెద్దోళ్ళు భయపడచ్చు. ఇదే రీజన్, మీరు మా మీదకి వచ్చి మమ్మల్ని రూల్ చేసే రీజన్. నన్ను ఒక్కసారి ఆ సార్సరర్ దగ్గరకు వదలండి. ఓ అవునా? ఇప్పుడు పక్కన, ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ యాకుజా బాస్, మీ పేమెంట్, అఫీషియల్స్ కోసం పేమెంట్ వచ్చింది. ఇప్పుడు సోకాల్డ్ సార్సరర్ వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్న దగ్గరికి వెళ్తాడు. నువ్వు ఎప్పుడైనా సార్సరీని చూసావా? నాకు తెలిసినంత వరకు బ్రేవరీ అంటే ధైర్యం అనే దాన్ని ఎక్కువ మంది వదిలేసుకుంటున్నారు. అది నీకు కూడా తెలుసు. ఇది నీ మొదటిసారి కదా. నేను ఒక క్వశ్చన్ అడిగాను, మేము పట్టించుకోము. నువ్వు నీ జాబ్ ఎలా చేస్తే మాకెందుకు, మేము పట్టించుకోము. మిస్టర్ యాకుజా బాస్, మీరు పేమెంట్స్ చేసి చాలా లాంగ్ అయింది. అవును, నేను అనుకున్నాను. సరే మనం వాళ్ళకి సరిగ్గా నేర్పించాలి. నాకు మీ ఆర్గనైజేషన్ అంటే కొంచెం వరి అవుతుంది, కానీ మీలాంటి అప్స్టార్ట్స్ని చూస్తే సారీ నన్ను క్షమించండి. సార్సరర్ వాడి చుట్టూ అగ్గి పుట్టించి, సరేలే ఈ మొక్క కొంతసేపట్లో వ్యానిష్ అయిపోద్ది. ఎందుకు అంటే వాడిని మొక్కలాగా మార్చేసి ఉంటాడు. హీ ఈజ్ ఎ సార్సరర్.
ఇప్పుడు కట్ చేస్తే చీరో ఒక చిరుకేక వినిపిస్తుంది. నేను ఇక్కడ సీట్ తీసుకుంటే పర్లేదా? గుడ్ మార్నింగ్ మిస్టర్ షీబా. మైండ్ వాయిస్ ఇది. నేను ఎప్పుడూ మనిషిని గ్రిల్ ఫిష్ తింటూ నడుస్తూ చూడలేదు. స్నాప్ బ్యాక్ టు మిస్టర్ షీబా. సో ఈరోజు వెదర్ చాలా బాగుంది కదా, మనం స్టేషన్ దగ్గర కలుస్తూ ఉండేవాళ్ళం కదా అని చెప్పి చీరో అంటారు. మిస్టర్ షీబా తింటూ చీరో నీకు కూడా కావాలా విషయం? వద్దు, మీరు తినండి. ఏ చీరో, నిన్న ఒక క్వశ్చన్ అడగచ్చా? అడగండి. ఆ స్కార్ నువ్వు దాన్ని తీపించుకోవచ్చుగా. నువ్వు ఎలాగున్నా సరే అది మాత్రం బయటకి స్టాండ్ అవుట్ అవుతుంది. అంటే మట్టి మధ్యలో రాళ్ళలాగా అది స్టాండ్ అవుట్ అవుతుంది. నువ్వు ఏదో ఒకటి చేయొచ్చుగా. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. నేను ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్తే మిర్రర్లో చూసిన ప్రతిసారి ఎన్నిసార్లు దారుణాలు ఈ స్కార్ని చూస్తే గుర్తొస్తాయి. అంటే నేను రోజు పొద్దున్నే ఫ్రెష్ హెయిర్ ట్రీట్తో స్టార్ట్ అవుతా. అయినా కానీ నువ్వు ఇలాగే ఉన్నావు. ఎప్పుడో అప్పుడు ఇట్స్ గోయింగ్ టు బ్రేక్ యువర్ ఫీలింగ్స్. ఏంటి ఇప్పుడు నన్ను ఆపుతావా ఏంటి షీబా గారు? ఈ సిటీ కోరోగుమి యాకుజా రూల్ చేస్తాడు. అది మన దగ్గర ఉన్న ఒకే ఒక లీడ్ కదా. హానెస్ట్లీ నిజం చెప్పాలంటే అదే నిజం. యాకుజా వాళ్ళతో కనెక్టెడా? అవును. ఆర్ యూ షూర్? ఇప్పుడు మనం చూద్దాం ఈ యాకుజా రీజనబుల్ మెన్ అంటే మనకు పనికొస్తారా లేదో చూద్దాం. రీజనబుల్లా? ఇప్పుడు పక్కన నుండి సివిలియన్స్, వాళ్ళు యాంటీ కోరోగోమి మూమెంట్ వాళ్ళు కదా. దట్స్ వాట్ దే గెట్ ఫర్ స్టాండింగ్ అప్ టు కోరోగోమి. నలుగురు నోరేసేసి ఉంటారులే. బై ద వే దిస్ ఇస్ అన్ ఏరేటెడ్ యానిమే, ముందే చెప్తున్నా. వాళ్ళు సిటిజన్స్ కోసం ఇప్పుడు ఫైట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలిసి ఉండాల్సింది ఇది ఎప్పుడప్పుడు జరుగుతుంది అని. ఇప్పుడు కట్ చేస్తే చీరో వాళ్ళ దగ్గర నుండి ఎవడైనా బుద్ధి లేనోడు నా దగ్గరికి వచ్చాడంటే నేను వాడిని వేసేస్తా ఫర్ షూర్. వాళ్ళు నోరు మూసుకొని చెప్పింది చేసి ఉండాల్సింది. వాళ్ళు అంతా స్టూపిడా. సరే నేను వీళ్ళని చూసుకుంటా. అప్పుడే వాడు తలకాయ తెగుతుంది అనమాట. గైస్ ఇప్పుడైతే ఒక ఫైట్ బ్రేక్అవుట్ అవుతుంది. అది చూడడమే మీ హోంవర్క్. ఏది మంచి తిరిగి రాదు నువ్వు హోల్డ్ అవుట్ చేస్తే. మా దగ్గర నుండి ఏ మంచి తిరిగి రాదు అని చెప్పి కట్ చేసిన తర్వాత చెప్తారులే. సరే అయితే ఇప్పుడు ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేద్దాం. నాకు అసలు ఫ్యామిలీనే లేదు. అవునా? మాకు వేరే వినిపించిందే. నీకు చిన్నపిల్ల సిస్టర్ ఉంది కదూ, తను ఈ అడ్రస్ దగ్గర ఉండి తీసుకురాపో. వద్దు, నేను చెప్తాను ప్లీజ్. ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. నాకు తెలిసిందంతా చెప్తాను. ఇక్కడ ఫైట్ సీన్స్ ఉంటాయి, మీరు అసలు ఫైట్ సీన్స్ అన్నీ చూడాలి. అది నేను చెప్పేది. బాస్ వీళ్ళందరూ పడిపోయి ఉన్నారు. నీకు తెలుసు కదా, ఓ పిల్లోడు కునిషిగే రోకుహారా కొడుకు, విన్నారు కదా వాడి గురించి? ఏంటి? మాస్టర్ స్వార్డ్స్మెన్, వాడి స్పెషల్ టెక్నిక్ గురించి ఎవ్వరికీ తెలీదు. వాడు చేశాడా? నీకేం కావాలి? నేను మిమ్మల్ని ఒకటి అడగడానికి వచ్చాను. అలాగే మీలాంటి చెత్తని కటానా వీల్డ్ చేయడానికి నేను ఒప్పుకోను. నువ్వేంటి భయ్ మాగ చెప్పేది? పదండ్రా సంపేటండి. కునిషిగే రోకుహారా తన సార్సరీతో కటానాని తయారు చేశాడు. ఈ బ్లేడ్ని స్పెషల్ పవర్స్తో ఎంచాంట్ చేశాడు. ఇక్కడ లుక్స్ అబ్సల్యూట్లీ ఆరా ఫార్మింగ్ ఉంటాయి, వెళ్ళి చూడండి. సో ఫుల్ పిచ్చగా ఫైట్ ఉంటుంది. ఈ నుండి మీరు చూస్తే బెటర్. నిషికి ఇది అటాక్ పేరు. ఫుల్ బ్లడ్ షెడ్ ఉంటుంది. అప్పుడు తను అడుగుతూ ఉంటాడు చీరో, నీకేం తెలుసో చెప్పు, హిషాకు గురించి నీకేం తెలుసో చెప్పు. నువ్వు చెప్పకుండా ఉండాలంటే అది నీ ఇష్టం. నీకోసం ఆల్రెడీ హెల్లో నీ మనుషులు వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే నిన్ను బ్యాకప్ చేస్తున్న ఆ మంత్రగాళ్ళు, వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? హిషాకు గురించా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ హిషాకు గాళ్ళు మాన్స్టర్స్. ఇప్పుడు పక్కన వచ్చేసి నీకు బాగానే ఉంది కదా అని చెప్పి ఇందాక ఒక టార్చర్ కట్టి పెట్టి టార్చర్ చేస్తుంటే నన్ను అడుగుతాడు అనమాట ఇంకో షిబా అంకుల్,
షిబా అంకుల్ ద హెల్, నేనేం పిచ్చోడిని కాదు, వాళ్ళ మాస్టర్స్ అయితే నాకేమి. నీకు నిజంగానే పిచ్చి, నువ్వు ఆ మాస్టర్స్ ఫైట్ పెట్టుకోవాలనుకుంటున్నావు. నేను ఖచ్చితంగా నా కటానాతో వాళ్ళని నరుకుతాను. ఇక్కడతో ఫస్ట్ చాప్టర్ అయిపోద్ది. సో సెకండ్ చాప్టర్ లెట్స్ గో. సెకండ్ చాప్టర్ మళ్ళీ ఇంకో వీడియో పెడతాను, ఆడ నుండి మళ్ళీ థర్డ్ చాప్టర్ చెప్తాను. చాప్టర్ 2 స్టార్టింగ్. కట్లిప్పేసా. సరే కానీ మీరెవరు? నేను షీబా. అది రఫ్గా ఉండింది కదా ఆ టార్చర్ అంతా. థ్యాంక్ యూ నన్ను కాపాడినందుకు. దేర్ యు గో. ఆ చెత్త మొహంని గాట్ దట్. ఆ చెత్త మొహంని పట్టుకున్నావా? థ్యాంక్స్. నేను నేను సపోర్ట్ చేయడానికే వచ్చా. కానీ సీరియస్గా డూడ్, నువ్వు వాడి మాట వింటే బెటర్ ఏమో. మనకి హిషాకు గురించి ఏం తెలుసు అంటే వాళ్ళు ఫస్ట్ 4 ఏళ్ల ముందు వచ్చారు అంతే, మనకంతే తెలుసు. ఒక రూమర్ ఉంది ఏంటంటే వాళ్ళు ఒక స్మాల్ ఇంకా ఎలిట్ గ్రూప్ ఆఫ్ సార్సరర్స్, కానీ మనం అది సర్టెన్ అనుకోలేం. టూ బ్యాడ్, వీ కాంట్ బీ సర్టెన్. మనం సర్టెన్ అనుకోలేం. ఇది ఫస్ట్ టైం కూడా కాదు నా హెల్ప్ అడగడం. హిషాకు గురించి నీకేమైతే తెలుసో అది మొత్తం చెప్పు. హిషాకు వాట్స్ దట్ విత్ యూ గైస్? మీదేంది అసలు మీదేంది? అవునా, నిజమా అని చెప్పి మిస్టర్ షీబా, ఓ కొంచెం ఫ్రెష్ ఎయిర్ తీసుకోవచ్చుగా. దగ్గుబేదాన్ని. ఏమైంది? ఏయ్ రోయిన్ యూటు. ఏమైంది వాడికి? వాడు వచ్చేసి ఒక పేలిపోయి ఉంటాడు. వాడు చెప్పే లోపలే వాడు అప్పుడు పక్కన ఒకడు ఉంటాడు కదా చిన్నగా, వాడు వచ్చేసి అయ్యో ఈరోజు నేను చచ్చిపోతా, నువ్వు సావలేబే అని చెప్పి షీబా వాడిని పట్టుకుంటాడు. వాడిని ఊరికి ఆ పక్కకి వస్తే వాడు దొల్లుకుంటా పోయి పడతాడు. సారీ, అది కొంచెం రఫ్గా పడింది కదా. యా, బాగానే ఉన్నావా? నువ్వు ఎప్పుడు అలాంటి సార్సరీని చూడలేదు కదా, షాక్లో ఉన్నావు. షాక్ అయ్యారా అనే లెవెల్లో సార్సరీ ఉంది అది. నీకెలా? సరే, వావ్, థ్యాంక్ యూ. మోర్ ఇంపార్టెంట్గా ఎక్కువ మంది పవర్ఫుల్ సార్సరర్స్ బిగ్ సిటీస్లో ఉంటారు, అది నాకు ఇప్పుడు అర్థమైంది. అందుకే నీలాంటి వాళ్ళు ఇంకా రాయి కింద ఉన్నట్టు ఉన్నాను, అంటే ఏమీ తెలియనట్టు. జీరో, ఓ మై గాడ్, బతికే ఉన్నావా? షీబా కామెడీగా, వాడు బాగానే ఉన్నాడు, కొంచెం విచిత్రంగా ఉన్నాడు. షీష్, అది చాలా క్లోజ్గా ఉన్నది. వాడెలా ఉన్నాడు? ఎవడో తెలియదు కానీ సార్సర్ మాత్రం ఖచ్చితంగా హై లెవెల్ వాడు. వీడి బాడీలో ఖచ్చితంగా ఏదో ఒక స్పెల్ పెట్టుంటాడు, కానీ అది కోయిన్సిడెంటల్గా సరిగ్గా వాడు హిషాకు గురించి మాట్లాడేటప్పుడే అయింది. ఇది కోయిన్సిడెన్స్ అయితే కాదు. అప్పుడు మిస్టర్ షీబా, నేను టోక్యోకి వెళ్ళాలనుకుంటున్నాను. సరేలే, వెనక్కి టోక్యోకి వెళ్దాను. సరే, నేను కూడా వస్తా. ఈరోజు నువ్వు చాలా ఎనర్జీ వేస్ట్ చేసినట్టు. చిన్నగా. ఇప్పుడు అవుటర్ వాయిస్, ఇన్నర్ వాయిస్ కాదు, అవుటర్ వాయిస్ కాదు, నెరేటర్. 3 ఏళ్ల క్రితం ఈ పిల్లోడికి 0 కాంబాట్ ఎక్స్పీరియన్స్, కానీ ఇంత దూరం వచ్చినా ఆ బ్లేడ్ ఫుల్ పవర్ని అన్లాక్ చేయలేకపోయాడు. రోకుహీరా వాళ్ళ ఇల్లుని ఒక మ్యాజిక్ బ్యారియర్ ప్రొటెక్ట్ చేస్తూ ఉండేది. ఏదైనా ఇంటర్ఫియరెన్స్ అయితే అది చెప్తుంది, కానీ ఆ రోజు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అప్పుడు మిస్టర్ షీబా పరిగెత్తుకుంటూ వస్తాడు. జీరో, బాగున్నావా? సార్సరర్స్, 3 సార్సరర్స్ హఠాత్తుగా వచ్చారు. అప్పుడు నేను పడిపోయాను. యుద్ధం జరిగేటప్పుడు 6 ఎన్చాంటెడ్ కత్తుల్ని వరల్డ్ మొత్తంకి పంపించాడు రోకుహీరా. వాటిని సెల్లార్ కింద వాడి వర్క్షాప్లో పెట్టుకున్నాడు. ఆఫ్టర్ ద వార్ అన్నిటినీ రిట్రీవ్ చేసుకున్నాడు. అవి లేవు, అవి పోయాయి. పర్లేదు, నేను బాగానే ఉన్నాను. జీరో, నువ్వు బాగానే ఉన్నావు, అది చూడడానికి బాగుంది, కానీ నీ దెబ్బ అది బాగాలేదు. ఇవే ఎన్చాంటెడ్ కత్తులు, వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషల్ పవర్ ఉంటుంది. కానీ విను, కానీ నేను ఎలాంటి కథనాన్ని తయారు చేయాలి? నువ్వు అనుకుంటే స్ట్రాంగ్ కత్తుల్ని తయారు చేయలేవు. నువ్వు ఈ ప్రపంచాన్ని నీ కళ్ళతో చూడాలి. అప్పుడు తెలుస్తుంది కటానాని ఏ పవర్స్ కావాలి అంటే ఎలా చేయాలి అని. చిన్నగా అయినా పర్లేదు,
ఎలా చేయాలో నేర్చుకుంటాం. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరే కానీ నువ్వు సీరియస్ స్టఫ్ గురించి మాట్లాడేటప్పుడు ఒక సీరియస్ షర్ట్ వేసుకుంటే బెటరు. ఏంటి ఇది కూల్గా ఉంటుంది అనుకున్నా. యా కానీ నాన్న ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్కి వస్తే వాళ్ళు ఎవరు, కటానా గురించి వాళ్ళకి ఎందుకు కావాలి, వాళ్ళకి తెలుసా నాన్న ఎంత కష్టపడ్డాడో, ఇదంతా ఎందుకు? నన్ను క్షమించు చీరో, నేను ముందే వచ్చుంటే, నన్ను క్షమించు. ముందే వచ్చుంటే మీ నాన్నని కాపాడగలిగేవాడిని. నేను వాళ్ళకి చూపిస్తాను మా నాన్న దేన్నైతే నమ్మాడో, ఎవరినైతే నమ్మాడో, ఎందుకోసం బతుకున్నాడో చూపిస్తాను. వాళ్ళని నేను అందరినీ చంపేస్తాను. 7వ కత్తి రోకోహిరా ఏళ్ళు తడబడి వార్ తర్వాత కాపాడాడు దాన్ని. అదే చీరో వెళ్ళి చేసే కటానా. వీళ్ళు సరిగ్గా మనకి లీడ్ దొరికినప్పుడు వాడే పోవాలా. ఆ రోజు నుండి హిషాకు గురించి లేకపోతే ఎన్చాంటెడ్ బ్లేడ్స్ గురించి ఒక్కటంటే ఒక్కటి కూడా లేదా. ఈ సమయంలో కూడా ఎవరో ఒకరు మా నాన్న కత్తుల్ని ఈవిల్ కోసం వాడచ్చు. నేను ఎంత తొందరగా అయితే అంత తొందరగా హిషాకుని ఎన్చాంటెడ్ బ్లేడ్స్ని ఖచ్చితంగా వాటిని కనిపెడతాను. అప్పుడు కట్ చేస్తే టోక్యోలో ఒక సింపుల్ ఆరా ఫార్మింగ్ మూమెంట్ ఫర్ చీరో. అప్పుడు చీరో అని ఎవరో పిలుస్తారు. ఓ మేలుగానే ఉన్నావా, ఏం కావాలి నీకు? రెడీ అయిన వెంటనే మనం బయటికి వెళ్దాం. ఒక ఎన్చాంటెడ్ బ్లేడ్ సైన్ కనిపించింది, అంటే సైటింగ్ కనిపించింది. మనకి లీడ్ దొరికింది. టోక్యోకి సరైన టైంలో వచ్చాం. పద. ఇక్కడితో 2 చాప్టర్లు అయిపోయాయి. టు బీ కంటిన్యూడ్ అని మాంగాలో పడుతుంది. కానీ నేను చాప్టర్ 3లో చిన్న హైలైట్స్ చెప్పబోతున్నాను. ఇప్పుడు కట్ చేస్తే, ఇది టోక్యోలో మీకు ఫస్ట్ టైమా అని చెప్పి ఒక అమ్మాయి అడుగుతుంది. కటానాని సెల్ఫ్ డిఫెన్స్ కోసం పెట్టుకోవడం లీగలే, కానీ అవి వరల్డ్ని డేంజరస్గా చేస్తాయి. జపాన్ సొసైటీ గురించి కటానా అంటే ఏంటో మీకు తెలుసు కదా. దట్స్ వేర్ గైస్ సెల్ఫ్ డిఫెన్స్ మెజర్స్తో ఉండే మనుషులు, యాకుజా లీడర్స్, గ్యాంగ్స్, బిగ్ కార్పొరేషన్స్ వస్తాయి. జపాన్లో ఏ ప్లేస్ కంటే కూడా టోక్యోలోనే ఎక్కువ సార్సరర్స్ ఉండేవాళ్ళు, మోర్ దాన్ 1000. గైస్ ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. థర్డ్ చాప్టర్ గురించి చిన్న స్నీక్ పీక్ అయితే ఇచ్చా. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రే బాబు ఎడిటర్ కొంచెం కట్ చేయమ్మా.